ఇలా కూర్చో. ఓం గణేశాయ నమః, విఘ్నేశాయ నమః, గౌరీపతయే నమః. పట్టుకోండి పట్టుకోండి. ఏమైందయ్యా? మాంగళ్యం తంత్రం అనకముందే మంగళసూత్రం తడుగుపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏంటి మళ్ళీ అదే కల? నువ్వు లవ్ చేసిన స్వప్నకి వేరే వాడితో పెళ్ళవడం, నువ్వు ఆ పెళ్లి ఆపేందుకు ఆ తాళిబొట్టు కాజేసి పారిపోవడం. గుడ్ మార్నింగ్ స్వప్న. అవును, ఫైర్ ఇంజిన్ ఎదురులేసిందా? ఫైరింగ్ ఆర్డర్స్ తో రెడీగా ఉన్నాడు. అమ్మో, అయితే త్వరగా రెడీ అయిపోవాలి. నాన్న చేత తిట్లు తినడానికా? కాదు, అమ్మ చేతి అట్లు తింటాను. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి, కొంచెం వేడి నీళ్ళు పంపించు. అలాగే. పోసే పైడమ్మా, అయ్యగారికి ఇంకా అసలు వేడి నీళ్ళు కావాలట, పట్టుకెళ్ళు. నువ్వే కదా వెనకాల పడ్డావు? ఏలేదమ్మా, పైడమాల ఏం జైలుకి వెళ్ళాడు కదా, ఎందుకు వెళ్ళాడు? అదే నీలాగే ఎవడో దాని వెనకాల పడితే మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. నువ్వు వెళ్ళంటే నేను తీసుకెళ్తా. పోరా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏమండి, నీళ్ళు ఇక్కడ పెట్టాను. ఎవరదే? నేనా? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఏం లేదా, నువ్వు స్నానం చేస్తుంటే చూద్దామని. కన్నా తండ్రి స్నానం చేస్తుంటే చూడటానికి సిగ్గులేదంటారు నీకు? ఏంట్రా చేసిన చొక్కాని మళ్ళీ ఇస్త్రీ చేస్తున్నావు? చొక్కా మడతలు పడితే. ఆహా, మడత పడింది చొక్కా కాదు నాయనా, నీ బుర్ర. నాన్న కాఫీ. నీ చెల్లెల్ని చూడరా, నీకంటే 6 సంవత్సరాలు చిన్నదైనా నీ క్లాస్మేట్ అయింది, కానీ నీకు సిగ్గులేదు. సిగ్గెందుకు నానా? చిట్టి చెల్లెలు ఎదుగుతుంటే సంతోషించాలి గాని. ఇప్పుడు వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడని సురేష్ సిగ్గుపడ్డా? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడని మెగాస్టార్ చిరంజీవి సిగ్గుపడ్డా? నీకు సిగ్గులేదన్న సంగతి నాకు తెలుసు నాయన, కానీ నీ క్లాస్మేట్ అయినందుకు అది సిగ్గుపడుతుంది. దానికోసమైనా పాస్ అయ్యాడు. స్పీచ్లు ఎక్కువ, చదువు తక్కువ. అమ్మాయ, బందర్లో కొట్టాల్సిన తుఫాన్ బంగ్లాదేశ్ లో కొట్టినంత హాయిగా ఉంది. సరస్వతి, షాప్ తాళాలు పడరా. అలాగే. ఏంటి చింక్ అయిపోయిన చీప్ క్లాత్ లాగా ముడుచుకు పడుకున్నాడు? రేయ్ రేయ్, ఆ కళ్ళేంట్రా రాత్రి నెలలో నానేసిన గాడాగుడ్డలాగా ఉన్నాయి, అయినా ఇంత పొద్దున్నే వచ్చాడే? రాత్రి ఇంటికి వెళ్తే కదండి పొద్దునే రావడానికి. ఈ పద్దు పుస్తకాలు ఇచ్చి పద్దుడు ఏమన్నారుగా? మరైతే రాసావా? రాయక సస్తానా? షాప్ లో కూర్చొని రాస్తానంటే కరెంట్ పక్క నన్ను బయటకి ఎంటేసి మీరు షాప్ కట్టేసి వెళ్ళిపోయారు. రాత్రి అంతా వీధి కింద కూర్చొని రాశానండి. శబాస్, అలా వీధి దీపాల కింద కూర్చొని రాసిన వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారా? అదంతా గొప్ప గొప్ప లేరు, నేను మాత్రం ఈ దిక్మాల్ అకౌంట్ రాస్తూ ఇక్కడే ఉన్నాను. ఎందుకు రాట్టినవేమో? ఎందుకంటే బాబు, ఎంత పిస్తారితే మాత్రం సిరిపోయి చొక్కాకి తిరుగుతారండి. సిరిగిపోయిన చొక్కానా? ఇది డెఫినెట్ గా నా కొడుకు చేసిన పనేరా. పొద్దున్నే లేచి నా వెనకమాలే తిరుగుతుంటేను నాకు అప్పుడే డౌట్ వచ్చింది, పెట్టండి ఏదో పని ఏదో చేస్తాడు అని. అర్థమైందండి. మీ అబ్బాయి ఖర్చుకి డబ్బు అడుగుంటాడు, మీరు ఇచ్చుండ్రు, అందుకే మొత్తం బ్యాక్ పోర్షన్ లేపించాడు. ఆహా, ఈ జోకులకేం తక్కువ లేదు, సంతోషించాలే. అలా జీన్స్ ప్యాంట్ లాగా మందంగా చావక ఆ అకౌంట్స్ అని సరిగ్గా చూపించా. ఇగోండి. కిందటి నెల జీతం ఇస్తామని ఈ నెల, ఈ నెల జీతం ఇస్తామని వచ్చే నెల,
ఇలా నెల నెలా మాడుతోంది నా కడుపు మలమల. నేను బతకటం ఎలా ఎలా? ఏంట్రా ఇది? అకౌంట్స్ బుక్ లో నేను జీతం ఇవ్వట్లేదని రాస్తావా? ఏ సేల్స్ ట్యాక్స్ అని చూసాడంటే దీనికి సెపరేట్ గా ట్యాక్స్ వేస్తాడరా? అసలు సేల్స్ చేయలేని షాపుకు ట్యాక్స్ ఎందుకు? కాల్ చేయరా అని మీకు ఈ ఫోన్స్ ఎందుకు? నిన్ను నమస్కారం. రండి రండి. కస్టమర్లు వచ్చారు కాబట్టి బతికిపోయావు. నీ సంగతి తర్వాత చూస్తా. ముందు అటెండ్ ఎట్టండవు. కొంచెం నాన్నే. నాన్ననా? అదేనే కారం. ఓహో. అమ్మని. అమ్మనా? చక్కెర. ఏంట్రా కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది? గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ చేసుకోండి. ఈడు వచ్చాడా? दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त मेरा प्राणం अरे दोस्त मेरा दोस्त అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు. లేదు నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అరే అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుస్తాండి బాబా? ఇవ్వు. ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా బ్యాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేస్తే గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో నాన్న ఆ గోలిగారు షాప్ లో గోళీలు ఆడుకుంటున్నాడు. గల్లా పెట్టి దోచేస్తున్నాడు. ఉడాయిస్తావురా. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడో గొప్ప నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. బాబాయ్ ఆ? లిఫ్ట్ పంతులు పట్టాచారి. లిఫ్ట్ ప్లీజ్. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. నన్ను వదిలి మీరు పోలేరులే, అది నిజములే. లిఫ్ట్ లేక నేను నడువలేనులే, లేనులే. బాబాయ్ బైక్ ను ఉడుములా పట్టుకుని ఉదిత్తారేలా పాడాలని ప్రయత్నిస్తున్నాడు. వీడి పాట వినే కన్నా లిఫ్ట్ ఇవ్వడమే బెటర్. కరెక్ట్. ఇలా రోజు మమ్మల్ని లిఫ్ట్ మన పీక్కు తినే బదులు మీరే ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా. పిచ్చివాడ, రోజు బస్సు ఎక్కుతున్నాం కదా అని ఎవరైనా బస్సు కొనుక్కుంటారా? ఇది అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చావుల మదం జంక్షన్ కి వెళ్ళాలి నాయన. మేము సిరిపురం జంక్షన్ కి వెళ్తున్నాం నాయన. సిరిపురం జంక్షన్ అయినా చావుల మదం జంక్షన్ అయినా చచ్చాక అందరం కలుసుకునేది ఒకే ఒక జంక్షన్, అదే అమర్రహి జంక్షన్. అలాగే చచ్చాక ఆ జంక్షన్ దగ్గరే కలుద్దాం. చచ్చే కలుసుకోవాలన్నా బతుకుండగా పరిచయం ఉండాలి కదా నాయన. అందుకే ఎక్కనివ్వండి. పోనీ ఆ పోనీ నాయన. గౌరమతం జంక్షన్ దగ్గర మీకేం పని? పనే లేదు. ఆ? నా పొట్ట తగ్గడం కోసం డాక్టర్ నన్ను రోజు ఒక 5 కిలోమీటర్లన్నా తిరగాలని చెప్పాడు. ఆయన చెప్పింది ఇలా లిఫ్ట్ అడుకుంటూ బైక్ల మీద తిరగమని కాదు, నడిచి తిరగమని. అంత దూరం నడిస్తే పొట్ట తగ్గడం నిజమేనా ఆయన? కానీ 2 కాళ్ళు వాచిపోతాయిగా. అవునా నాయన? ఏమండి, మన స్వప్నకి జువ్వలపాలెం జమీందారు గారి సంబంధం వచ్చింది. మీరు ఓ అంటే వాళ్ళకే అంటారు. నేను ఓ అంటానికి వాళ్ళు ఇప్పుడు ఓహో అనేలా లేరు. వాళ్ళ జమీందారి పోయి అప్పుడు వాళ్ళకి జవాబుదారిగా మిగిలిపోయారు.
మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు బిల్ గ్రేట్స్ కలిసారట. ఆయన 2000 నాటికి మన హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ చూడటానికి వస్తానని మాటించట. అవునండి, నేను కూడా ఇంటర్నెట్ లో చూశాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన అమ్మాయికి వాళ్ళ అబ్బాయి బుల్లి గేట్స్ కి నిశ్చితార్థం చేసేద్దాం, ఏమంటావ్? మీది మామూలు బ్రెయిన్ కాదండి, కంప్యూటర్ బ్రెయిన్. మరి ఏమనుకున్నావు? అమ్మా! డ్రీమ్ బాయ్ అంకుల్ రా. అవునే, అయ్యో లేవండి లేవండి లేవండి. ఏమండి? ఏంటి అంకుల్ బ్రేక్ ఫెయిల్ అయిందా? లేదయ్యా, డ్రీమ్ బ్రేక్ అయింది. కర్మ కర్మ, ఎవరైనా నిద్రపోతూ కలలు కంటారు. మీకిదేం రోగం అండి? ఈ డొక్కు స్కూటర్ డ్రైవ్ చేస్తూ సీలో కార్ లో వస్తున్నట్టు కలలు కంటారు. దీన్ని మొబైల్ డ్రీమ్స్ అంటారు లేవే. ఏం మొబైల్ డ్రీమ్స్ ఏమో, మీరెప్పుడో ఇలాగే నా తాడు దించేలా ఉన్నారండి. అయినా ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఇవాళ హౌరా మెయిల్ లో మా స్వప్నం వస్తుందయ్యా. అంకుల్ స్వప్నం వస్తుందా? దాన్ని రిసీవ్ చేసుకుందామని బయలుదేరాం బాబు. అరే రే, మీకెందుకండి శ్రమ? మీరు బండి రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళండి, నేను స్టేషన్కి వెళ్ళి స్వప్నం తీసుకొస్తా కదా. కోచ్ నెంబర్ S8. మర్చిపోకయ్యా. అయ్యో తప్పకుండా వెళ్తానండి. జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. అంటే రండి. చాలా కాలం తర్వాత వస్తున్నా, స్వప్నం రిసీవ్ చేసుకోవడం మర్చిపోతాను. అవును, మనతో పాటు శాంతి ఉండాలి, ఏమయ్యాడు? భట్టాచారి ఎక్కడా? అడుగు. నాకు లిఫ్ట్ దొరికింది. దీన్ని ఏదైనా గుర్తున్నా నాకేం పర్వాలేదు. టాటా బాయ్ బాయ్. నీకదే కరెక్ట్. పద బాబాయ్. ఇడియట్ ఫుల్స్. వీళ్ళకి మ్యూజిక్ సెన్సే కాదు, టైం సెన్స్ కూడా లేదు. రే రే రే, ఇలా అట్టదారుల్లో వెళ్ళడం మానవా? ఎలా వెళ్ళామనేది ముఖ్యం కాదురా, త్వరగా చేరడమే ముఖ్యం. నేను చెప్పాను కదా బాబాయ్, లేట్ గా వస్తే చెప్పారు కోపం వస్తుందని. వాడి డ్రమ్స్ వాయించడం రాదు కానీ కోపం మాత్రం బాగానే వస్తుంది. రేయ్, లేట్ గా వచ్చిందిగా ఏంట్రా గుసగుసలు? అబ్బే ఏం లేదు. రేయ్, మీరిద్దరు ఏదో ఆనంద్ బిలిందు నదీం శ్రావణ్ రాజకోటిలో ఫీల్ అయిపోతున్నారా? రోజు లేట్ గా రావడం అదేంట్రా అని అడిగితే బైక్ పంచర్ అయిందని, ట్రాఫిక్ జామ్ అయిందని ఏదో అబద్ధం చెప్పడం. ఇవాళ ఏంద్రా, మీ నాన్నకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిందా? జబ్బారికి కూడా తెలిసిపోయింది బాబాయ్. దేని గురించి బాబాయ్? మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని. రేయ్, నేనేదో మాట వరుసకన్నారా? మాట వరుస కన్నా పాట వరుస కన్నా నిజం నిజమే కానీ అబద్ధం కాదుగా. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ 10 గంటలకి హాస్పిటల్కి వెళ్ళాలరా కాదురా? అవును అదే. సారీరా, సెంచరీ క్లబ్ మేనేజర్ ని కలిసి ఆపర్చునిటీ కోసం ట్రై చేద్దాం అనుకున్నాం కదా, ట్యూన్స్ రెడీ కాలేదన్న కోపంతో. ఇట్స్ ఆల్ రైట్. మీరేం టెన్షన్ పడకండి రా. డే అండ్ నైట్ కష్టపడి అద్భుతమైన ట్యూన్ ఒకటి నేను కంపోజ్ చేశాను. ఇది ఆల్ ఇండియన్స్ హృదయాల్ని అల్లా కళ్ళలో చేసే ట్యూన్. తప్పకుండా రా, తప్పకోండి. పాపం వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు కదా, మన అందరం చూసొద్దాం పదండి. వద్దదు, మనం ట్యూన్ చేద్దాం. నాకు మా నాన్నకంటే ట్యూనే ముఖ్యం. చూడండి రా, వర్క్ డెడికేషన్ అంటే అది. మీరు ఉన్నారు ఎందుకు? సరే కాసి, ఏదన్నా ఒక కొత్త ట్యూన్ ట్రై చేయి. కొత్త ట్యూన్ ట్రై చేయాలంటే మంచి ఇన్స్పిరేషన్ కావాలి. ఇవాళ ట్రైన్ లో విండో దగ్గర స్వప్న
ఏమైంది బాబాయ్? ట్రైన్ ఆగిపోయిందిరా, మూడ్ కట్ అయిపోయింది. హాయ్ కాశీ. హాయ్. హాయ్ జబార్. హాయ్. హాయ్ గైస్. హాయ్ సంజయ్. ఎరా ఇప్పుడైనా రావటం? చూసావా బాబాయ్, మనల్నేమో ఇప్పుడా రావడం అని అడిగాడు, వీడినేమో ఇప్పుడైనా రావటం అని అడుగుతున్నాడు. అంత డబ్బు మహిమ. ఈ రోజు స్వప్నం వస్తుందిరా. ఆ, లేట్ గా రావడమే కాదు, ఎర్లీగా వెళ్ళిపోవాలి కూడా. రేయ్, స్వప్న వస్తాను వీడికెలా తెలిసిందిరా? ఆ మొబైల్ డ్రీమ్ గార్డు వీడి కార్డు కూడా గుద్దేశాడేమో. ఏ సంజయ్, ఈ రోజు మెయిల్ 4 hours లేట్ అని పేపర్ లేదు సార్, చూడలేదా? పర్లేదు, మెల్లగా వెళ్ళొచ్చు. స్వప్న కోసం 4 hours కదరా, 4 years అయినా వెయిట్ చేస్తాను. ట్రైన్ లేట్ గా వచ్చినా నేను కరెక్ట్ టైంకే వెళ్తాను. సిన్సియారిటీ ప్రొకలయ్యా, ఎంత చెప్పినా వెళ్ళంట్రా. ఎప్పుడో వెళ్ళేదానికి ఎప్పటి నుంచి ఎందుకు డిస్కషన్? ముందు ట్యూన్ సంగతి చూడండి. రెడీ 1 2 3 4. Your attention please. Number 6004 Howrah Mail from Chennai to Howrah is arriving on platform number 3 in few minutes. బట్టలు పెళ్లి మోస్తే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని మనం మోస్తున్నాం. సరే, ఈ గెటప్ పెట్టండి బాబు. మరి అక్కడే ఉంది సీక్రెట్. మనం మామూలు డ్రెస్ లో మూటలు మోసామనుకో, మన కస్టమర్స్ ఎవరైనా చూస్తే మన షాప్ గుడ్ విల్ పడిపోదు. అవును మరి, గుడ్ విల్ పడిపోవడానికి మన షాప్ ఏషియాలోనే అతి పెద్ద షోరూమ్ కదా. ఆ ఏటగాని వద్దు. ఆయన వచ్చేసినావు? బాబు, రాజమండ్రి నుంచి కనీసం వైజాగ్ ఈ పెట్లో కాదండి, ఏ కాలంలో వస్తుంది. ఆ ముందే చెప్పచ్చు కదా. నువ్వా సమయానికి వచ్చావు, వచ్చేది రా. Hey, you call me Ray? Satyajit Ray? Bal Thackeray? X-Ray? Bob Ray? After all, you're a railway coolie? You call me Ray? ఏంట్రా అంటాడు? ఆఫ్టర్ నువ్వు రైల్వే కూలి, నన్ను రే అంటారని చేతుల్లో కరగచ్చం అంటానండి. నేను రైల్వే కూలీనంట్రా, నీ ఓన్ ఫాదర్ ని. Father? Which father? Church father? Grandfather? Godfather? No, 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 no. You look like a bad father, poor father. Long, long ago, very long ago, hundreds of years ago, Alexander was born in 1657. At that time, Greek was well developed. But you and me were not alive. Dead. Take care. Kabardar. ఈ నా కొడుకేనంటవా? ఖచ్చితంగా అయి ఉన్నాడండి. మనిషిని పోలు మనుషులు ఈ ప్రపంచంలో 7 మంది ఉంటారంటండి. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోయింది కదండి, కనీసం 70 మంది ఉంటారండి. ఇది ఖచ్చితంగా నా కొడుకు కాదు. ఇంగ్లీష్ లో ఎన్ని తెలివితే అట్లుంటే అన్నిసార్లు డిగ్రీ ఎందుకు దొరుకుతాడు? ఇది కరెక్ట్ అండి. ట్రైన్ వెళ్ళిపోతుంది. హలో కాశీ. Hi, Swapna. హౌ ఆర్ యు? Fine. Hearty welcome to Vizag. థాంక్యూ. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారు. సంజయ్ రాలేదా? వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను స్వప్న, అయినా వాడు స్టేషన్ రాలేదు చూడు. వాడి సంగతి నీకెందుకు, నేను వచ్చాను కదా. కూలీ. స్వప్న, ఈ కూలీలు మంచోళ్ళు కాదు, నీలాగేజే కదా, నేను తీసుకొస్తాను. కాశీ. చూడు, నో డౌట్ ఈడు నా కొడుకు మాత్రం కాదురా. నా కొడుకు తిన్న కంచమే పక్కన పెట్టు. అట్లాంటిది ఎంత లగేజ్ చస్తే మోయిడు. నువ్వు చెప్పినట్టు ఈ లోకల్లో సేమ్ టు సేమ్ ప్రింట్ గాళ్ళు 70 మంది కాదురా, 700 మంది దాకా ఉంటారు. నీ వైఫే నీ లైఫ్ కో టర్నింగ్ పాయింట్, నీ కొడుకే నీకో పెద్ద బర్నింగ్ పాయింట్. త్వరగా కానివే, అమ్మాయి వచ్చే టైం అయింది. అలాగేనండి అమ్మగారు. ఏమండి? ఏమిటండి మీరు చేస్తున్న పని? నేను వద్దని చెప్పినా వినకుండా ఇదే బలవంత పెడితేను. ఏమి, అయ్యగారికి షుగర్ ఉందని నీకు తెలుసు కదా. ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాను. పో బయటికి పో. అందరికి ప్రాణాలంటే తీపి, ఆ తీపి తింటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మన అమ్మాయి వచ్చేసింది. బాగున్నామా? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందమ్మా. స్వీట్ తీసుకో. ఏమయ్యా, నువ్వు పరీక్షలు తినేయటమే కాదు, ఇంట్లో గుమ్మాలు కూడా తినేస్తున్నావేంటి? అంకుల్,
సర్లే ఎలా సామాన్లు ఇంటి దాకా తీసుకొచ్చావు, తీసుకెళ్ళి లోపల పెట్టు పో. అలాగే. నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకోమ్మా. వీడేమిటే గుమ్మాలకేం కాలేదు కదా. చాలు ఊరుకోండి. ఈ స్పెక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, థ్యాంక్స్. అది సంజయ్కి. అవునవును, ఇది నేను పెట్టుకుంటే పాత కొడుకులు బాగు చేసేవాడు మళ్ళీ ఉంటాను. సంజయ్కే కరెక్ట్. ఈ పర్ఫ్యూమ్ ఎలా ఉందో చెప్పు. ఏది? స్మెల్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. అది జబ్బర్కి. అవునవును, ఈ స్మెల్ నా బాడీకి సూట్ అవ్వదు, జబ్బార్కే కరెక్ట్. ఈ షూస్ యంగ్కి. ఈ బెల్ట్ గంగూలీకి. ఈ వాచ్ అబ్బుల్కి. ఈ పెన్ జాన్సన్ కి. మరి నాకేం తెలియదు స్వప్న. సారీ కాశీ, ఇవన్నీ కొనేటప్పటికే పర్స్ ఖాళీ అయిపోయింది. అరేరే, ఈ మాత్రం దానికి సారీ చెప్పడం ఎందుకు? బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కి అయిన వాళ్ళకి ఏం తేకపోయినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఉన్నారు, ఏం తేలేదు. మీ నాన్న ఉన్నారు, ఏం తేలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు గనక. నన్ను కూడా అంత క్లోజ్ గా అనుకున్నా కనుక నాకు ఏం తేలేదు. స్వప్న, కోయ్ కోయ్, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుస్తూనే ఉందిలే. ఊరికే నేను ఉడికించడం కోసం అలా చెప్పాను. ఇది నీకోసం. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా ఆహా, ఎంత తీగా వహిస్తున్నాడు. మీరు తీపి తింటానికే కాదు, వింటానికి కూడా నేను ఒప్పుకోను. ఏయ్ కాశీ, హాయ్ హాయ్ సంజయ్. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పావు కదా. నా సంగతి సరేరా, నీ సంగతి ఏంటి? స్వప్న కోసం 4 గంటలు కాదు 4 ఏళ్ళైనా ఇచ్చేస్తాను, పెద్ద బిల్డప్ ఇచ్చావు. స్టేషన్ కూడా వెళ్ళలేదు. స్వప్న ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? ఫీల్ అయిందా? ఫీల్ అవుదా మరి? సరే సరే, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు మోషన్స్ అని చెప్పి నీకు కవర్ చేసేలే. ఫ్రెండ్షిప్ కోసం అబద్ధాలు కూడా ఆడాల్సి వస్తుంది. ఇదెక్కడిదిరా? స్వప్న నా కోసం తెచ్చిందిరా, ఇంకా చాలా చాలా తెచ్చింది. నువ్వు ఏడుస్తావు, నీకు కూడా ఒకటి పడేమన్నా. ఎంజాయ్. అమ్మా అబ్బా, ఇప్పటికైనా చెప్పరా, ఊళ్ళో ఉన్న పూలన్నీ గుళ్ళో ఎందుకు చల్లుతున్నావు అర్థం కాక చస్తున్నాను. మొక్కున్నానని చెప్పాను కదరా, వెళ్ళి పట్రా. ఇదే మొక్కురా, మార్కెట్ లో ఉన్న పూలన్నీ అయిపోయాయి, ఇక నా వల్ల కాదు, ఇదే ఆఖరి పుట్ట. అమ్మా అబ్బా, దేవుడా, అబ్బబ్బబ్బా, అయ్యయ్యో, ఎంత పని చేశావు నాయనా. అవునమ్మా, అమ్మాయి పాస్ అయితే అంగ ప్రదక్షిణ చేయిస్తామని మొక్కుకున్నాం. ఒరేయ్, స్వప్నం ఒంటికి దుమ్ము ధూళి అంటకుండా కొబ్బరి పెంకులు గుచ్చుకోకుండా ఉండటం కోసం గుడి చుట్టూ పువ్వులు చల్లావు. మరి స్వప్నం ఎంత డీప్ గా లవ్ చేసేవాడివి, ఆ విషయం తనతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పాలంటే భయం వేసి లెటర్ రాశారా? ఇవ్వాలంటే భయం వేసి పాకెట్ లో పెట్టుకున్నావు. ఏం చేస్తారా? చూస్తూ ఉండు. మై డియర్ శ్రీ జ్ఞానపి సునాంబా, నీకొకటి తెచ్చా. దైవ సామానులైన సామాన్లు ఏమిట్రా? సామానులు కాదు సార్, సమానులైన అని.
సీగాన పెసునాంబకి శ్రీజ్ఞాన ప్రసూనాంబకి నేను క్షమము క్షమము కాదు సార్, క్షేమము. ఓహో నువ్వు కులటేనా? కులటేవిట్రా? కులట కాదు సార్, కులాసా అని అర్థం. ఓహో ఆ నువ్వు బగుంతావు, నేను బగుంతానా? నువ్వు బాగుంటావు, నేను బాగున్నానా అని. నేను నిన్ను లవ్ చేతనాను, నువ్వు నన్ను లవ్ చేతనావా? అంటే అర్థమైంది. ఆ నాతో పర్కు కొత్తావా? పర్కు కాదు సార్, పార్కు, గుడా పార్కు. ఆ, మీ నాన్న ఓ గడిద, ఆ, గాడిద, డాంకీ. మీ నాన్నకి మసక కొట్టి సినిమా కొత్తావా? చెనక్కాయలు తెత్తవా? ఇంటర్వెల్ లో తిట్టానికి సార్. నువ్వు ఉత్తరం రాయి, నీకు నా మొదలు ముద్దలు కాదు సార్, ముద్దులు, స్వీట్ కిస్సెస్. ఉంటాను. ప్రేమతో నీ బబులు. ఆ నీ వయసు ఎంతరా? జస్ట్ 30 years సార్. దీని వయసు ఎంత అనుకుంటున్నావు? బై 5 అంటే 6 ఏళ్ళు అన్నమాట. కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను దీని బాబుని కాబట్టి. అమ్మో, ఒరేయ్ నువ్వు నా కూతురికి లవ్ లెటర్ రాసినందుకు ఫీల్ అవటం లేదురా. తెలుగు మాస్టర్ అయిన నా కూతురికే తెలుగులో పచ్చిబూతలు రాసినందుకు ఫీల్ అంకుల్ నచ్చాడు. ఆహా, ఇది తొలి ప్రేమ. కుచ్చు కుచ్చు హోతా హై. మటర్ బి హో రహా హై. అయ్యో, అబ్బో, ఓ రాయినా, బట్ట తలవాడైనా పిచ్చ గుద్దులు గుద్దాడు కదా తండ్రి. ఆ లెటర్ ఎవరు ఇచ్చారు బాబు? హాయ్ స్వప్న. హలో సంజయ్. సంజయ్, ఆ లెటర్ నువ్విచ్చావా? ఏ లెటరు? ఓ, నువ్వివ్వలేదా? ఓకే, లివ్ ఇట్. అబ్బబ్బబ్బబ్బా, ఈ ప్రేమ కుప్పలంటూ పోయే నా కండోలెన్స్ మ్యూజిక్ నీ లవ్ లెటర్ అప్లికేషన్ రూపంలో ఆ దేవుడి దగ్గరికి చేరిందనుకో, ఇంకా ఆ వాయింపుడు ఆపే బాబాయ్. రేయ్, స్వప్న ఈ గిఫ్ట్ నాకు ఎందుకు ఇచ్చిందంటావు? ఏదో ఒకటిచ్చి నిన్ను వదిలించుకుందామని. మరి లేకపోతే ఏంట్రా, నలుగురితో పాటు నరసింహారావు అన్నట్టుగా నీకు గిఫ్ట్ తెచ్చి పడేసింది. దానికి నువ్వేదో పెద్దగా ఫీల్ అయిపోయి వన్ సైడ్ లవ్ చేస్తూ గట్టలేని దేవదాసులా తయారయ్యావు. అసలు దేశంలో నీలాంటి అమాయకులు ఉండబట్టేరా భగ్న ప్రేమికుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతుంది. అది కాదురా, తను నాకు గిఫ్ట్ ఇచ్చినట్టే నేను తనకి ఇంకో గిఫ్ట్ ఇస్తే అప్పుడు తను నాకు గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు మళ్ళీ నేను తనకి ఒక గిఫ్ట్ ఇస్తాను. అలా నువ్వు ఇస్తూనే ఉండు. ఫైనల్ గా స్వప్న పిల్లాన్ని కని తెచ్చి నీ ఒళ్ళో పడేసి అంకుల్ అని పిలవమంటుంది. ఆపరా నీ సోది. ఇచ్చి పుచ్చుకోవడంలోనే ప్రేమ పెరుగుతుందంటారు పెద్దలు. అందుకే రేపు స్వప్న బర్త్డేకి ఓ చీర గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. చీరనంత చీప్ గా తీసిపారే బాబాయ్. భర్త మీద గంతులేసే గయ్యాళి పెళ్ళాన్ని గద్వాల్ చీరిచ్చి కంట్రోల్ చేయొచ్చు. కసుబుసులాడే ఆడదాన్ని కంట్రోల్ చేయాలంటే కంచిపట్టు చీర కరెక్ట్. దబాయింపు సెక్షన్ లేడీస్ ని దబ్బన పడేయాలంటే ధర్మవరం సారీస్ బెస్ట్. పొగరెక్కిన ఆడాలని పొగడతలతో కన్నా పోచంపల్లి చీరలతోనే ఈజీగా పడగొట్టచ్చు. అలాగే స్వప్న లాంటి కన్నెపిల్ల మన కోసం కలవరించిపోవాలంటే కాశ్మీర్ సిల్క్ సారీ కరెక్ట్ గిఫ్ట్. కరెక్టే బాబాయ్, కాశ్మీర్ సిల్క్ చీర చాలా రేట్ ఉంటుందేమో. కొనేవాడికైతే రేటు, కొట్టుకు రావడానికి ఎందుకు లేటు? మనకు ఒక బట్టల కొట్టుంది కదా. అమ్మో, మీ నాన్నతో వ్యవహారం కంట్లో కొరికారం జరుగునట్టే. దానికి ఒక ఐడియా ఉంది. నాన్నా నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కదా దేనికి నాన్న? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. నాన్న ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ అయ్యాడో లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? నానా ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం అయ్యే బయటే. ఏమయ్యానో ఏంటో ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి.
జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా, లేవుని మీద పక్కన ఇంకో సున్నా తెచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఐగస్ట్ సున్నాయే. ఏ దేఖియే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. ये कितना है? ये कितना है? 2 बार बोला ना 2000. దీని టెండూల్కర్ ఏం కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలేవో తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా, అమ్మ నాన్న బాగున్నారా? చెప్తారా? ఆహా, రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి శారీ కావాలి. మీరు కొంటే ఎందుకు, మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీర కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. అబ్బులు కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్నావిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరమాడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముర్తాజ్ ఉంటదేమో అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా. అలా కొట్టకూడదండి. గజం పక్క రెండు పేకాలి. ఇగో వీడిని నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. వదలండి, వదలండి. నన్ను వదిలేరా, నేను దూకేస్తాను. వద్దు బాబాయ్, దూకితే చచ్చిపోతావు. చచ్చిపోవాలనే కదరా దూకేది, నేను దూకేస్తాను. ఇప్పుడేమైంది బాబాయ్? స్నేహానికి ద్రోహం చేశాను కదరా. నేను ఎన్ని దెబ్బలు కొట్టాను, నువ్వు ఎంత ఫీల్ అయి ఉంటావు. నాలంటాడు బతకూడదు, నేను నా దూకేస్తాను. నోటి మీద కొట్టావు కదా బాబాయ్, అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు. పొట్టలో గుద్దా కదరా, నేను దూకేస్తాను. దానికి నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. కొట్లో పనాడి చేత కూడా కొట్టించా కదరా. అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏమరా, నాకెందుకో డౌట్ గా ఉంది. నువ్వు ఫీల్ అయ్యే ఉంటావు. నిజంగా ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏది ఇంకోసారి చెప్పు. ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు 3 సార్లు చెప్పారు కదా బాబాయ్, చాలా. అయితే ఇంకో ఐడియా వేద్దాం. అయ్యో, నేను దూకేస్తా. రామ్ 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 రామ్. వస్తాం 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 వస్తాం. బాగున్నావా బేట? నాన్న ఎట్టా ఉంది? అదోలా ఉంటే అపోలోలో చేర్చాం. వాడికి ఏం రోగం వచ్చింది? బ్లడ్ క్యాన్సర్. మాకి దోస్కి బ్లడ్ క్యాన్సర్. మరి ఈ విషయం వాడు మాకి ఎప్పుడు చెప్పలేదు. ఆయనకి తెలిస్తే కదా మీతో చెప్పడానికి. అసలు ఆ మాటకు వస్తే నాకు కూడా వీడు చెప్పాక తెలిసింది కదరా. అమ్మ బర్త్నిస్తే అపోలో రీబర్త్ ఇస్తుందంటారు. ఆ నమ్మకంతోనే వార్డ్ నంబర్ 19 లో చేర్పించాం. ఈ ఉంగరం తీసుకుని డబ్బులు ఇవ్వండి, నాన్నకి మెడిసిన్స్ కొనాలి. ఠీకే ఠీకే. వార్డు నెంబర్ ఎంత చెప్పింది? ఎంత చెప్పానో సరిగ్గా గుర్తులేదు, వెళ్ళి ఫోన్ చేస్తాను. ఈ సారీ చూడండి సార్. చూపించండి. యా, ఇది బ్యాక్ చేయండి. అలాగే సార్. మీరు కానివ్వండి. అలాగా. ఏమండి, ఏమండో, ఏంటి మళ్ళీ కలగంటున్నారా? లేదే, అటు చూడు, వాళ్ళిద్దరు కలయిక కల కాకూడదని కోరుకుంటున్నాను. సర్లేండి, తర్వాత తీరిగ్గా కలలు కందరు గాని వచ్చే గెస్ట్ లను రిసీవ్ చేసుకోండి. వెళ్ళండి. హాయ్ స్వప్న. హలో కాశీ. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. అరే, నువ్వు శారీ తెచ్చావా? ఇంకెవరు తెచ్చా స్వప్న? సంజయ్, అదే కట్టుకున్నాను. ఎలా ఉంది? ఒరేయ్, అందరూ సీన్లు ట్యూన్లు కథలు కాపీ కొడుతుంటే వీడు ఏకంగా గిఫ్ట్ నే కాపీ కొట్టేశాడు రా. పాపం ఫీల్ అవుతాడు. మనోడే కదా. కాశీ, కూల్ డ్రింక్. సారీ స్వప్న, సారీ. ఇట్స్ ఓకే. సారీ. నేను వెళ్ళి శారీ మార్చుకొస్తాను. అమ్మ డ్రీమ్ బాయ్. బాబాయ్ ఇప్పుడే వస్తాను. నీకెందుకురా?
అయ్యగారు అయ్యో ఏం జరుగుతుందో ఏమిటో అబ్బా ఏం జరుగుతుందో ఏమిటో ఏమిటో నీకు షుగర్ ఉందా? లేదు ఏ ఉంటేనే. షుగర్ ఉంటేనేనా దానికి తిరిగి సంబంధం ఏమిటబ్బా అయ్యో తట్టుకోలేకపోతున్నానే అసలు ఏమిటబ్బా ఇది అబ్బా బాబాయ్ ఏంట్రా అటు చూడు రేయ్ అది నేను తెచ్చిన సారీరా. అవును బాబాయ్ రేయ్ ఇట్రా ఆ చీర నువ్వు కట్టుకున్నావేంటి? స్వప్నమ్మ గారు ఇచ్చారు బాబు. చాలా సేర్లు వచ్చాయంట. ఈ సేర్ నన్ను కట్టుకోమన్నారు. బాగుందా బాబు? ఎగ్జాక్ట్లీ. అర్ధరాత్రాడు అంకమ శివాలని ఈ మమతార్ గారి మేళ ఇప్పుడు మొదలెట్టాడంటే ఇడు అబ్బా వాడిని తిట్టడం తప్ప వేరే పని లేదు మీకు. పడుకోండి. అమ్మా ప్లేట్ మీల్స్ కర్డ్ ఎక్స్ట్రా అర్జెంట్. ఇదేంటిది సత్యనారాయణ స్వామి ప్రసాదమా? కాదు వెంకటేశ్వర స్వామి ఉంగరం. ఏముంది ఉదయం బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే మిస్ అయింది. ఇది మీకెక్కడ దొరికింది? సేటు కాంతిలాల్ బాత్రూమ్ లో దొరికిందిలే. ఏంటన్నట్టు సైలెంట్ అయిపోయావు? నీ బాత్రూమ్ లో మిస్ అయినటువంటి ఉంగరం సేటు బాత్రూమ్ లోకి ఎలా వెళ్ళిందనే? ఏముంది డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వల్ల అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. కాదురా నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అలా అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి ఉంటుంది. సిగ్గు లేదంటరా? 6 సంవత్సరాల నుంచి చదువుతున్న డిగ్రీ చదువుతున్న చాలక ఇవాళ మన ఇంటి పరువును తీసుకెళ్లి మారువాడి కొట్టు తాకట్టు పెడతావా? మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్న తాగొచ్చారా? నీ పుణ్యం అంటూ అది కూడా అలవాటు అవుతుందిరా. చేటు రామ్ 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 రామ్. బేటా నాన్నకి క్యాన్సర్ అని చెప్పింది, చూసి పోదామని వచ్చాం. అయ్యో నీ క్యాన్సర్ అని చెప్పింది మా ఫాదర్ కాదండి బాబు, చర్చ్ ఫాదర్ కి. రోడ్డుకి బైపాస్ రోడ్ వేసినట్టుగా అబద్ధానికి ఇంకొక అబద్ధం యారు చేసి కవర్ చేసుకుంటావే తప్ప అసలు నీ చచ్చే లోపల ఒక్కసారైనా నిజం చెప్పి చస్తా ఉంటారా? నిజం నిప్పు లాంటిది నాన్న, చెప్తే నోరు కాలిపోతుంది. అమ్మా అది వాడు అమ్మా అంటే చాలు ఏమండి అంటూ వచ్చి అడ్డుపడిపోతావు. వాడు బాధపడకూడదని తప్ప బాగుపడాలని మాత్రం నువ్వు కోరుకోవే. ఇవాళ రింగు తాకట్టు పెట్టాడు, రేపు నన్ను నిన్ను దాన్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెడతాడు. నిజానికి అబద్ధానికి తేడా తెలియనంత వరకు వీడు మాత్రం బాగుపడ్డే. చెయ్యి వెళ్ళి వస్తామమ్మా. అదేమిటే వాడిని భోంచేనివా? ఇంత జరిగా కన్నా ఇంకా ఎలా భోంచేయగలడమ్మా? ఆ మాట నేనా? తిట్టింది నాన్నే గాని నాన్ వెజ్ కాదు కదా. పెట్టు పెట్టు. ఆగు, ముందు ఆయన తలుపేసుకొని ఇప్పుడు పెట్టు. భట్టాచార్రా? అవును బాబా, పాప యాక్సిడెంట్ అయినట్టు. రా చూద్దాం. పోలీస్ కేసు. చూస్తూ చూస్తూ ఎలా వదిలేద్దాం రారా. బతికే ఉన్నారా? పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పాప అతను లిఫ్ట్ అని అడిగినప్పుడు మనం పారిపోయేవాళ్ళం. ఇప్పుడు అడగకుండానే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ చేయక్కర్లేదు బాబు, లిఫ్ట్ ఇస్తే చాలు. ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా? మీరు గుద్దింది ఎవరి కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయినా దింపే డాన్ బాస్కోది.
మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా. ఎందుకురా లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నా, ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైందిరా? మన బుల్లికాన్ని ఎవడో వచ్చి గుద్దేసిందన్నా. వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? నేను ఆపినాక వాడు వచ్చి గుద్దేసిందన్నా. కారు ఎక్కడా? ఇల్లుదన్నా. ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాను రా. లేదన్నా. మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాను రా. లేదన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను రా? గద్దెలొకరే కదన్నా మేమందరం మీతో ఏడుస్తున్నాం. అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాను రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది. తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తరువాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికాను రా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. అదేనన్నా, ప్రపంచాన్ని ఏలిపైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ ఉందా? నా లల్లి కారుకి చొట్ట కొట్టినోడ్ని ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తెరాలి. ఏంటి కొంచెం డబ్బు తగ్గినట్టుంది? కొంచెం అవసరం అయ్యి. ఆ ముక్క నేను టెన్షన్ పడక ముందే నువ్వు నాకు చెప్పాలి. అసలు నేను టెన్షన్ పడ్డాని నీ ఎలా ఆలోచన? చంపేస్తారు పిచ్చి పిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. బ్లూ టైయా? అదంటే నాకు చాలా ఇష్టం. నేను చచ్చినేమను. డబ్బు కావాల్సి ఎంత తీసుకెళ్ళు. బ్లూ టై కావాలంట. నన్ను టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు చెప్పండి, మీరెవరు, ఎందుకు వచ్చారు? మేము ఔత్సాహిక కళాకారులం సార్. మీ క్లబ్ లో పాట పాడే అవకాశం ఏమని అడగటానికి వచ్చాం. స్టార్ట్ అయింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. తప్పండి తప్పండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్మెన్, మీకు పాటలు ఎత్తపోతే పాటలు కొట్టండి, అంతేగాని అనవసరంగా టెన్షన్ పడిపోయి బాటిల్స్ కప్పులు సాసలు పగలగొట్టద్దు. ప్లీజ్ ప్లీజ్. బాబు బాబు మీకు దండం పెడతారు. కొట్ట అయ్యే ఎలా పగలగొట్టకండి అయ్యా బాబు. అరే ఒక్కొక్క ప్లేట్ 60 రూపాయలయ్యా. నా మాట బాబు. అయ్యో టెన్షన్ టెన్షన్. మళ్ళీ డాక్టర్ ఖర్చు ఒకటి. అమ్మా అయ్యో అమ్మా. టెన్షన్ టెన్షన్ టెన్షనే టెన్షన్. వాడెవడో ప్లేట్ తో ఎత్తి పాల్గొట్టాడు. ఏంటయ్యా వానపాములా చూపులు ఏమిటి? కొత్త వాళ్ళకి లైఫ్ లో చచ్చిన అవకాశం ఉండదని నేను డెసిషన్ తీసుకున్నాను. నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. సార్ మీ టెన్షన్ పడకుండా మేము చెప్పేదేనండి. నిజంగా మేమందరం కొత్త వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరెస్ట్ శిఖరం గురించి తెలియనాడు ఉంటాడేమో గానీ ఎవరెస్ట్ ఆర్కెస్ట్రా అంటే తెలియనాడు ఉండడు సార్. ఇదో కొత్త టెన్షన్ నాకు. మీ మీద సార్. మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ ఆర్కెస్ట్రా మాదే. అది చూసే చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడ్డారా? లేదు సార్, శ్రమదానానికి మమ్మల్ని ట్యూన్ చేయమన్నారు. కదలుదాము రండి మనం జన్మభూమికి.
తరపపంపపం తల్లి పాల రుణం కొంత తీర్చడానికి తరపపంపపం. అంతెందుకు సార్, ఎర్ర సైన్యం, ఉసే రాములమ్మ, పెళ్లి పందిరి, ఈ సినిమాలన్నిటికీ ట్యూన్స్ ఎవరిచ్చారనుకుంటున్నారు మాత్రం శ్రీనివాస్ అని మీరు అనుకుంటారు, కానీ కాదు, మేమే. పేరు ఆయనది, ట్యూన్స్ మావి. నిజమా? సార్ వాడు చెప్పేదంతా అబద్ధం. మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. మాకు అవకాశం ఇస్తే మేమేటో ప్రూవ్ చేసుకోగలం. మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే రండి, అప్పుడు నేను అవకాశం ఇస్తాను. ఈ లోపల నన్ను టెన్షన్ పెట్టదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే, నువ్వు మ్యూజిషియన్ గా పనికిరావు, మ్యూజిషియన్ గా ప్రాక్టీస్ చేసుకో. అయ్య బాబాయ్, అలా చూడకాయ బాబు, నాకు అసలు టెన్షన్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబాయ్. టెన్షన్ 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 టెన్షన్. ఏంట్రా తాగటం, చట్టి పిల్లడు చవరం తాగినట్లు. ఏంటని నీ ఉద్దేశం? నోరు తెరిస్తే చాలు కేంద్రం అంత పొడుగు అబద్ధాలి. అసలు నీకేం ఎక్స్పీరియన్స్ ఉందిరా? ఏయ్, అబద్ధాలు ఆడడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదురా, జస్ట్ సొసైటీలో ఎక్స్పోజర్ ఉంటే చాలు. నోరు మీద నీ అబద్ధాల వల్ల అవకాశం రాకపోగా బ్యాడ్ నేమ్ వచ్చింది. వాడు ఇంకోసారి మనల్ని ఎలా నమ్ముతాడు? ఏంట్రా తెగ ఇదైపోతున్నావు? నేనన్నా చిలకలూరుపేటలో లాగా బస్తాగలు పెట్టాను, ట్రైన్ కింద డైనమైట్ పెట్టానా? ఏదో మనందరం డెవలప్ అవ్వాలని చిన్న అబద్ధం ఆడాను, అర్థం చేసుకోరేంటి? కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. నీ వల్ల మొత్తం ప్రోగ్రామ్ అప్సెట్ అయిపోయింది. చిచ్చి. టేక్ ఇట్ ఈజీ సంజయ్, ఫర్గెట్ ఇట్. నేను చాలా అప్సెట్ అయ్యాను. థ్యాంక్ యూ స్వప్న. స్వప్న, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా? రేయ్, వీళ్ళందరూ ఎర్రా? నువ్వు హెడ్ డౌన్ చేయగానే వాడు హెడ్ ఏక్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు. రేయ్, స్వప్న కోసం నువ్వు ఏది చేసినా అది వాడికి ప్లస్ అవుతుందిరా. స్వప్న నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో స్వప్న కంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా స్వప్న దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసేరా. నువ్వు చెప్పక వాడు చెప్పక ప్రేమ దేశంలో టాపులాగా ఆ అమ్మాయిని హింస పెట్టకండ్రా. చెప్తే ఓకే అంటుందంటావా? ఓకే అంటుందో నో అంటుందో చెప్పలేం గానీ మొత్తానికి రెండిట్లో ఏదో ఒకటి అంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు. భయం వేస్తుందిరా. నిజమైన ప్రేమ మొదట్లో భయాన్ని, ఆ తర్వాత చచ్చేంత సాహసాన్ని ఇస్తుందిరా. సాహసం చేయరా డింబక. ఏ కాశీ, ఏంటి అప్సెట్? హాయ్ సంజయ్, నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి. రెస్టారెంట్ వెళ్దాం. కార్యక్రమం నాకు ఇప్పుడు అంతకంటే ఎమర్జెన్సీ పని ఉంది, తర్వాత మీట్ అవుతాను. కమ్ ఆన్ కాశీ, మూవ్. ఏంటో చెప్పరా? నేను ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఆ అమ్మాయి ఎవరైనా అడగవేరా? తెలియపోతే కదా అడగటానికి, మన క్లాస్మేట్ పద్మయ్యగా. మీ పక్కింటి అమ్మాయి రాదా? కాదా? మీ అత్త కూతురు అరుణ. వాళ్ళెవ్వరు కాదురా, నీకు బాగా తెలిసిన అమ్మాయి. బాగా తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? స్వప్నరా. స్వప్న నువ్వు లవ్ చేస్తున్నావు సరే, స్వప్న కూడా నేను లవ్ చేస్తుందా అని? అది ఇంకా తెలియదురా. సాయంత్రం 6 గంటలకి స్వప్న నేను అమ్యూజ్మెంట్ పార్క్ లో కలుసుకోబోతున్నాం. అప్పుడు తనతో నా ప్రేమ సంగతి చెప్పాలనుకుంటున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ లక్కీ. ప్రేమిస్తున్నావు కానీ ఏంట్రా? ఏం లేదులేరా, స్వప్న నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా, మిగిలిన విషయాలు వదిలి. మిగిలిన విషయాలంటే? అదేరా, అయినా పెళ్లికి ముందు ఎలా ఉంటే ఉందిరా, పెళ్ళైన తర్వాత కరెక్ట్ గా ఉండాలి. నేను వెళ్ళొస్తారా? కూర్చోరా. అంటే తన క్యారెక్టర్ మంచిది కాదనా? అని నేను అనలేదు, జనం అంటున్నా. లేకుండా పొగ రాదంటారు. అయినా వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వు ప్రొసీడ్ అయిపో. అబ్బా, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా విషయం ఏమిటో చెప్పు. ఎలా చెప్పనురా, ఎలా చెప్పను? ఇటు చూస్తే క్లోజ్ ఫ్రెండ్, అటు చూస్తే గర్ల్ ఫ్రెండ్, కానీ చెప్పక తప్పట్లేదే. రేపు ఈ విషయం తెలిసి కూడా నాతో చెప్పలేదరా నువ్వు ఫీల్ అవుతావా లేదా? ఫీల్ అవుతావు, అందుకే చెప్తున్నా. ఈ విషయం నేను చెప్పినట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా స్వప్నకి. స్వప్న, నేను నమ్మలేకపోతున్నాను, నిజంగా నమ్మలేకపోతున్నాను. స్వప్న తన క్యారెక్టర్ అలాంటిది కాదురా. స్వప్న థ్యాంక్స్ రా, తన గురించి చెప్పి నన్ను సేవ్ చేసావు. నోరా, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను రా. స్వప్న తను మంచిదిరా, తన క్యారెక్టర్ మంచిది. నువ్వే కదా చెప్పావు, ఎవరైనా చెప్పినా నమ్మద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో చెప్పి. ఎనివేరా, సాయంత్రం తనతో నా ప్రేమ గురించి చెప్పైపోతున్నాను. బాయ్ రా. రేయ్,
ప్రేమ గుడ్డిదంటారు రా, కానీ గుడ్డిగా మాత్రం ప్రేమించుకో, ఆలోచించుకో. ఆల్రెడీ డిసైడెడ్ రా. డిసైడెడ్? అయితే స్వప్నకి నా ప్రేమ సంగతి చెప్పడం ముఖ్యం కాదు, వీడి ప్రేమని. హాయ్ స్వప్న. హాయ్ కాశీ, ఏమిటి ఇలా వచ్చావు? నీకోసమే. నా కోసమా? అవును. సంజయ్ నువ్వు సాయంత్రం కలుద్దాం అనుకున్నారా? అవును. ఈ విషయం నీకెలా తెలుసా? సంజయ్ చెప్పాడులే, 6 గంటలకు తనకు ఒక ఇంపార్టెంట్ పని ఉందంట, 5ంటికే కలుద్దాం నీతో చెప్పమన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. హాయ్, వేకెంటా? సారీ, నో వేకెన్సీ. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. అమ్మో, చాలా షార్ప్ గా ఉంది, జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఇడియట్స్. ఏ కాశీ, కాశీ. ఏం స్వప్న, సంజయ్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. చీ చీ చీ, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, ఎప్పుడు టైం మెయింటైన్ చేయరు. అది సరే, నువ్వు వెయిట్ చేస్తావా వెళ్ళిపోతావా? అతను రాకపోతే నేనెందుకు వెళ్ళిపోవాలి? నువ్వు వచ్చావుగా, రా లోపలికి వెళ్దాం. రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్. ఏంటి? సాయంత్రం 6ంటికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏ? ఏ అంటే విఐపీలకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి. అబ్బో, ఏంటో అంత ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్? అదే, చంద్రస్వామికి బెయిల్ ఇప్పించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ట్రైన్ ఎక్కించాలి, బాలయోగిని ఫ్లైట్ ఎక్కించాలి, బాల ఠాకరేకి ఫ్లాట్ ఇప్పించాలి. ఎంత ఉంది? అంత లేదులే. కై కై. రండి మేడం, ఏం కావాలి? రావడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఈ బొమ్మ ఎంతండి? 500 మేడం. స్వప్న, ఐ లవ్ యూ. అరే, చూసావా కాశీ, అచ్చ నువ్వు చెప్పినట్టే చెప్తోంది. అదిగా స్వప్న, నేను నిన్ను అయ్యో, కాదు కాశీ, కావాలంటే చూడు. కావాలంటే చూడు, కావాలంటే చూడు, కావాలంటే చూడు. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. స్వప్న, ఐ ఆరైపోయింది, పద స్వప్న వెళ్ళిపోదాం. అయ్యో, ఏమిటి కాశీ ఆ కంగారు? అట్లీస్ట్ కూల్ డ్రింక్ కూడా తాగలేదు. కూల్ డ్రింకేగా, సరే 1 minute లో తీసుకొస్తాను. 2 పెప్సీ ప్లీజ్, అర్జెంట్. అలాగే సార్. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? అది మరి ఫ్రెండ్స్. సంజయ్. హాయ్ స్వప్న. స్వప్న, ఏమైంది? 5ంటికి వస్తానని ఇప్పుడు వచ్చావేంటి? స్వప్న పెప్సీ. నేను 6ంటికి వస్తానని చెప్పాను కదా. సంజయ్ పెప్సీ. 5ంటికి వస్తానని కాశీతో చెప్పావు కదా. స్వప్న పెప్సీ. నువ్వు చెప్పావా? అవును, పొద్దున్న రోడ్ మీద కనపడి నువ్వేగా రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళావు. అవును, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి నాకు ఆ విషయం చెప్పలేదు. ఏ విషయం? నేను ఎప్పుడు చెప్పాను? స్వప్న, కాశీ చెప్పేదంతా కాదు స్వప్న, సంజయ్ అబద్ధం చెప్తున్నాడు. ముందు మీ ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోండి. నేను వెళ్తున్నాను. స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న, అబద్ధాలు చెప్తుంది ఏం కాదు స్వప్న. కాశీయే, కాశీయే నీ గురించి భయంకరంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ విషయం ఎవరితో చెప్పడం నాకు మాట ఇచ్చావు. స్వప్న, నా మాట విను. నీ క్యారెక్టర్ మంచిది కాదు, డబ్బున్న కుర్రాళ్ళ చుట్టూ తిరుగుతుంటావని కాలేజీలో నీకు చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పాడు స్వప్న. అవునరా, చెప్పాను. చెప్తే తప్పేంటి? నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నానని చెప్పావు. నీ ప్రేమ ఎంత గట్టిదో టెస్ట్ చేయడం తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాను. అప్పటికీ నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమ గట్టిదే అనమాట. స్వప్నంతో నువ్వు గంట ముందు వస్తావని అబద్ధం చెప్పాను. గంట కూడా నీ కోసం వెయిట్ చేయలేంది, జీవితాంతం ఎలా వెయిట్ చేస్తుందా? ఎవరిని లవ్ చేయాలో ఎవరిని లవ్ చేయకూడదు అన్నది నా పర్సనల్ విషయం. దానికోసం నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పద సంజయ్. హాయ్. రెడీ? హాయ్ అబ్లు. హాయ్. హాయ్ రా. హాయ్ సంజయ్. హాయ్ స్వప్న. అసలు ఇవాళ ఎందుకు లేట్ అయిందంటే, ఆగు, బయట నోటీస్ బోర్డు చూసి కూడా నువ్వు లోపలికి రావాలనుకుంటే మేమందరం బయటకు వెళ్ళిపోతాం. ఓకే ఓకేరా, ఓకే. మీ అందరూ కోపంగా ఉన్నట్టున్నారు, నేనే వెళ్ళిపోతాలే. బాయ్.
వాయించరా, వాయించు. ఖాళీగా కూర్చున్నావు ఎందుకు? ఇంకా లైఫ్ లాంగ్ మిగిలింది ఇదేగా, వాయించు. ఒరే, ఆ అమ్మాయి ఉంటే కొబ్బరి పెంకులు గుచ్చుకుంటే ఆయన గుడి చుట్టూ పువ్వులు చెల్లిన వాడివి క్యారెక్టర్ బ్యాట్ చేస్తాను మనసును ముక్కలు చేసావు కదరా. స్వప్నం సంజయ్ మనసులో నుంచి తప్పించడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఏమైంది? నువ్వు చేసిన విధవ పని వల్ల స్వప్న తన మనసులో రెండే తప్పించేసింది. లవ్ సంగతి తర్వాత అట్లీస్ట్ ఇప్పటిదాకా ఫ్రెండ్ గానన్నా ఉన్నావు, ఇప్పుడు అది కూడా పోయింది. ఫ్రెండ్షిప్పే కదా, సాధిస్తే పోలా. ఎలారా? ఉందిగా మన రూటు. అమ్మో డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్ర తినేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. ఏంటిది? అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న. నువ్వా? సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే Get out. స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు ఆగిపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు. వీడు ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. శ్రీమద్రమారమణ గోవిందో హరి. భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధ రంగానికి తీసుకువచ్చాడు. అర్జునుడు అక్కడున్న బంధువర్గాన్ని చూసి భయపడి, బావా ఈ యుద్ధం నా వల్ల కాదు, వెంటనే వెనుదిరిగిపోదాం అని చెప్పాడు. అర్జునుడితో, బావా నేనుండగా భయం ఎందుకయ్యా ఆయన ధైర్యం చెప్పి వెన్ను తట్టి ముందుకు దోశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డిస్టర్బ్ చేసే సారీ ఎందుకు నాయనా? సారీ చెప్పడానికి డిస్టర్బ్ చేశాను స్వామి. క్రిస్టియన్ అయితే తప్పు చేసిన వాడు చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో ఫాదర్ కి చెప్పుకుని పరిహారం చేసుకుంటాడు. ఆ ఫెసిలిటీ మనకు లేదు. కాబట్టి మీరు ఈ మైక్ నాకు ఇస్తే ఆ ఆచారాన్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మతాల సంగతి మనకెందుకు నాయనా, ముందు నీ అభిమతం ఏమిటో చెప్పు. మీ గీత వల్ల 10 మందిలో మార్పు వస్తుంది. నా సారీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు స్వామి. ఆహాహా, తప్పు చేసిన వాడు మానవుడు, ఒప్పుకున్నవాడు మహానుభావుడు. కానీ నాయనా కానీ. థ్యాంక్ యూ సార్. ఇందు మూలంగా నా వల్ల ఎఫెక్ట్ అయిన వారికి తెలియజేయనిది ఏమనగా, నేను చేసింది చాలా పెద్ద తప్పు. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించి మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వప్న స్వప్న ఏంటి లవ్వా? నాకు ఉపనయనం అయినప్పుడు ఇంటర్మీడియట్ లోకి వచ్చావు. నేను ఇప్పుడు ఉపశమనం తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా డిగ్రీ పాస్ అవ్వలేదు. అసలు ఏ ఆడపిల్లైనా నిన్ను ఏం చూసి లవ్ చేస్తుందయా? చదువా సంధ్య? అంతెందుకు, ఆ దేవుడే నీ ప్రేమకు వరం ఇచ్చినా పూజారిగా నేను మాత్రం ఒప్పుకోను. పూజారి గారు, మీరు ఎంతకాలం నుంచి గుడిలో దేవుడికి పూజలు చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఎప్పుడైనా దేవుడు కనిపించాడా? లేదు. మరి ఇంకెందుకండి పూజలు చేస్తున్నారు? ఏదో ఒక రోజు కరుణించకపోతాడా అని. నేను అంతే. ఏదో ఒక రోజు నా అమ్మాయి నన్ను ప్రేమించకపోతుందా అని ఆస్తూనే ప్రయత్నిస్తాను. నీకు అడ్వైజ్ చేయడం అంటే నాకు నేను అర్థం చేసుకోవటం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మీ నాన్న రోజు ఈ దేవాలయానికి వస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. కానీ ఆయన తన గురించి ఎప్పుడూ వేడుకోలేదు. నీ గురించి, నీ భవిష్యత్తు గురించి తప్ప. వస్తా. అవును బాబాయ్, పూజారి గారు మనల్ని లిఫ్ట్ అడిగి బాధ పెట్టినా మన లైఫ్ లో లిఫ్ట్ అవ్వడానికి ఒక మంచి మాట చెప్పారు. ఈసారి అడ్డదారిలో వెళ్ళైనా సరే పాస్ అయి తీరాలి.
సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్స్ తప్పితే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ నాతో ఏం మాట్లాడతాం చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదో చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పట్టుకుందాం. త్వరగా త్వరగా పోనీరా. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోండి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం, పోదాం. త్వరగా పోనీ. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్లుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ డ్రెస్ రా? మోటారోలా పేజర్ సార్. ఆహా, ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పుడు దాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పానా? గెట్ అప్. ఏంటిది? కనపడ్డావలా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్నిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఇదిగో ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి ట్యాంకర్స్ కట్రైర్ కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. బాబాయ్ ఆగు, బాబాయ్ ఆగు బాబాయ్. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆన్సర్ షీట్ తీసుకెళ్ళిపోతున్నావు. చూడు బాబు, నన్ను టెన్షన్ పెట్టకుండా ఫోటోలు త్వరగా తీసుకొచ్చి ఇచ్చేయి.
లేకపోతే పబ్లిసిటీకి లేట్ అయిపోయి నేను టెన్షన్ పడవలసి వస్తుంది. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం థ్యాంక్స్ అయ్యా, కొత్త వాళ్ళ ఛాన్స్ ఇవ్వకూడదని నేను డిసైడ్ అయిపోయా. అటువంటిది మీరు రికమెండేషన్ తో వచ్చి నన్ను టెన్షన్ పెట్టి నా నిర్ణయానికి వాటర్ వదిలేలా చేశారు. ఇదిగో చెప్తున్నాను, మీరు టెన్షన్ పడకుండా నన్ను టెన్షన్ పెట్టకుండా బాగా ప్రాక్టీస్ చేసి జనం చేత చప్పట కొట్టించాలి. అర్థమైందా? ఈ టెన్షన్ కాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడిని చూస్తేనే నాకు టెన్షన్. వీడిని బై కట్ చేసామని చెప్పారు కదా. ఇదిగో చెప్తున్నాను, మళ్ళీ వీడిని మీ ట్రూప్ లో చేస్తున్నారంటే మీకు టెన్షన్, నాకు టెన్షన్, జనానికి టెన్షనే టెన్షన్. అలా చూడకాయ బాబు, నిన్ను చూస్తే నా టెన్షన్ పెరిగిపోతుంది. పదండి ప్రాక్టీస్ చేసుకుందాం. కమాన్. పదండి. రెడీ? 1 2 3 4. రేయ్, ఆ క్లబ్కి వచ్చే వాళ్ళందరూ రఫ్ అండ్ టఫ్ మనుషులురా. వాళ్ళకి ఇలాంటి పాటలన్నీ నచ్చవురా. వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి నచ్చేలా నేను పాట రాశాను. నన్ను మీతో చేర్చుకోండిరా. చూడు, మా టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మాకు నీ సహాయం అక్కర్లేదు, నువ్వు వెళ్ళొచ్చు. రే, నన్ను బాయ్కాట్ చేసినా పర్లేదురా. మన ట్రూప్ కోసం నేను రాసిన పాటైనా అక్కడ పాడండిరా. అవునరా, మన ట్రూప్ కోసం ఆవిడ పరీక్ష కూడా రాయకుండా ఆన్సర్ షీట్ మీద పాట రాశాడు. చాలా బాగుంది, ఒక్కసారి చూడండి రా. शुरू करो यार, जल्दी करो. అయ్యో, अरे क्या देख रहे भाई, शुरू करो. ఏంటయ్యా టెన్షన్? త్వరగా పాట పాడండి. ఈజీగా పాడడానికి ఇదేమన్నా వేలం పాట సార్? వీళ్ళని చూస్తే మాటే రావడం లేదు, ఇక పాట ఎలా వస్తుంది? వీళ్ళని చూస్తేనైతే టెన్షన్ అయితే తర్వాత డాన్ బాస్కో వచ్చాడంటే టెన్షనే టెన్షను. అయ్యో, నమస్కారం అండి. నమస్తే. నమస్కారం బాబు, రండి. ఇంట్లో బాగా తిరుగుతుందా బాబు? రండి రండి, కూర్చోండి బాబు. One, 2, 3, 4. రాసొద్దు. స్వప్న, స్వప్న, ఏదో కరెంటు ఇప్పుడే పోవాలా? ఏ గవర్నమెంట్ వచ్చినా పవర్ కోసం తనుగు చేస్తారు గానీ పవర్ కట్ గురించి ఎవరు ఆలోచించు. నేను బయలుదేరుతాను కాశీ. 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది స్వప్న, రూమ్ చూసి వెళ్దు గానీ. లేదు కాశీ, అమ్మ నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంకోసారి వస్తాను. సరే. చచ్చా, ఏదో కొంప జనరేటర్ కూడా ఉండదు. నువ్వు చదివే బోర్డు చదువుకి జనరేటర్ ఒకటి. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా. వస్తాను అంకుల్. మంచిదమ్మా. అమ్మని నన్ను అడిగాను చెప్పు. అలాగే.
నీ కోరికలన్నీ తీర్చలేక గుడిలో దేవుళ్ళందరూ భయపడి పారిపోగలరే ఏంటంత తీవ్రంగా మొక్కుంటున్నావు? నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని. అవునన్నయ్య, నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టాం. నీ ఒంట్లో రక్తం ఇంకిపోకముందే నీ ప్రేమ ఫలించాలని కోరుకున్నాను. నమస్కారం సార్, వెల్కమ్ టు హోండా లక్ష్మి. ఈ కార్ కొత్తగా వచ్చిందా? అవును సార్. రేట్ ఎంత? 3.5 lakhs. జస్ట్ 3.5 lakhs. అవును సార్. నాకు ఈ కార్ నచ్చింది, ఇంటికెళ్ళి చెక్ పంపిస్తాను. మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటయ్యా గుళ్ళో సుహాన చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు? మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. ఏంట్లో ఏంటయ్యా స్కూటర్ లో వస్తున్నాను కనపడాలా? అది కరెక్టే అంకుల్. కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు. అబ్బా అబ్బా హలో అంకుల్. అబ్బా. హలో సంజయ్. హలో రేయ్, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే ఈ కార్ కొన్నాను, ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే గానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను, నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు. నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? అది భలేవాడే, కలలో ఆయన నడపని కారేలే తెలుసా. అంకుల్ మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారు? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడైన భిక్షపతితో బియ్యం అందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావన్న బాధ ఒక పక్క. ఏం చేయాలో తోచలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి. కుడికాయలు ముందు పెట్టి దిగమ్మా. ఎవరిని అంకుల్ కుడికాయలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ కార్ ఎవరిదిరా? మందే డాడీ, కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళు కారు తీసుకొచ్చావు సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే అల్లుడేగా మరి, అల్లుడేగా మరి, అల్లుడేగా మరి, అల్లుడేగా మరి. సంజయ్ ఫాదర్ రా, పద పారిపోదాం. ఎక్కువ స్పీడ్ గా పరిగెడితే పట్టుకోండి. ఏంట్రా నన్ను చూసి పారిపోతావు? అబ్బాయి ఏం లేదు అంకుల్, పారిపోకపోతే నిజం చెప్పాల్సి వస్తుందని. నిజమేంట్రా? అంకుల్ మీరు ఏదైనా అడగండి, కానీ ఈ సామాన్లు ఏంటి, ఈ ఇల్లు ఏంటని మాత్రం అడగండి ప్లీజ్. అవునరా, ఏంటిదంతా? ఈ ఇల్లు సంజయ్ చూడమన్నాడని మా నోటితో మేము ఎలా చెప్పగలం అంకుల్? సంజయ్ చూడమన్నాడా? వాడికి ఎందుకు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉండగా? రై, ఇక దాచి ప్రయోజనం లేదురా, నిజం చెప్పేద్దాం. మీ మీద ఒట్టు అంకుల్, ఈ ఇల్లు మీకోసమే. నాకోసమా? అవును అంకుల్, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో స్వప్నం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడు. స్వప్న ఎవరు? పెళ్ళేంటి? ఓ రే, ఈ విషయం కూడా అంకుల్ కి తెలియదురా, మనమే అనవసరంగా పొరపాటు నోరు దారి చెప్పేశాం. పద పారిపోదాం. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతాను రా, అసలు విషయం ఎవరు చెప్తాను రా. అంకుల్, స్వప్న అంటే సంజయ్ ప్రేమించిన అమ్మాయి అంకుల్. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుదాం అనుకుంటా. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. సంజయ్ వద్దని ఎంత చెప్పినా స్వప్నే వినిపించుకోలేదు అంకుల్.
నేను కావాలో మీ నాన్న కావాలో డిసైడ్ చేసుకోమంది దాంతో తప్పనిసరి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే సంజయ్. డియర్ ఫ్రెండ్స్, మా సంజయ్ బర్త్డే సందర్భంగా వాడి కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి మీకు శుభవార్త చెప్పబోతున్నాను. నా చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ అయిన ప్రభాకర్ రావు గారి అమ్మాయి హారికతో మా సంజయ్కి త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించాం. ఓకే, లెట్స్ గో. డాడీ డాడీ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. డాడీ డాడీ హలో సంజయ్, హ్యాపీ బర్త్డే అండ్ మ్యారేజ్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. స్వప్న స్వప్న దాన్ని ఒంటరిగా వదిలే. ఏమండి, తీసుకోండి. స్వీట్ అంటే మీకు ఇష్టం కదా. జరిగిన చేదు అనుభవాన్ని ఈ తీపితో మర్చిపోతారని ఇస్తున్నారండి. వద్దు భాగ్యం, ఇంకెప్పుడు స్వీట్స్ తిన్నా. ఇంతకాలం మన స్వప్న ఓ గొప్పింటి కోడలు అవుతుందని నాకేమైనా పర్వాలేదన్న ధైర్యంతో స్వీట్స్ తిన్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. దానికి మంచి భవిష్యత్తు దొరికే వరకు నేను బతకాలి. స్వప్న స్వప్న అంకుల్ స్వప్న ఇక్కడ. ఎందుకు బాబు? స్వప్నతో మాట్లాడాలి. ఇంకా ఏం మాట్లాడినా ఏం ప్రయోజనం బాబు? అది కాదు అంకుల్, మా నాన్నగారు నాకు తెలియకుండా. మేము ఎవరిని తప్పట్లేదు బాబు. మా అమ్మాయి భవిష్యత్తు గురించి మేం కలలు కన్నట్టే నీ గురించి మీ నాన్నగారు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. ఆయన మనసు నొప్పించకుండా వెళ్ళి ఆయన చెప్పినట్టే చెయ్యి. లేదంటే మా నాన్నగారిని ఎలాగైనా ఒప్పించి స్వప్నం పెళ్లి చేసుకుంటాను. వద్దు బాబు, పెళ్లి చేసుకునేది నువ్వైనా రేపు నా కూతురు కాపురం చేయాల్సింది ఆ ఇంట్లోని. మీ నాన్నగారికి ఇష్టం లేకుండా అది జరగని పని. అది కాదు, నేను స్వప్నం మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. బాబు, నీకు ప్రేమను కంటిన్యూ చేయటం వచ్చు, మీ నాన్నగారికి కట్ చేయటం వచ్చు, కానీ జీవితాంతం ఆ బాధను భరించే శక్తి మాత్రం మాకు లేదు. దయచేసి స్వప్నం అంకుల్ నా మాట విని ఇంకెప్పుడు ఇంటికి రావద్దు ప్లీజ్ ప్లీజ్. నాతో ఒక ముక్క కూడా చెప్పకుండా నేను పార్టీలో నా పెళ్లి గురించి ఎందుకు అనౌన్స్ చేశావు? నువ్వు సడన్ గా కారు అనుకొస్తే నేను ఏమైనా మాట్లాడానా? కార్కి దీనికి లింక్ ఏమిటి? చాలా ఉందిరా. నువ్వు కొన్న కారు మనం ఎలా చెప్తే అలా నడుస్తుంది, కానీ నువ్వు కోరుకున్న అమ్మాయి ఎలా చెప్తే మనం అలా నడుచుకోవాలి. స్వప్న లాంటిది కాదు డాడీ. రే, ప్రేమించే ప్రతివాడు చెప్పే మాటరా ఇది. నా దృష్టిలో మలేరియా దోమ, మిడిల్ క్లాస్ ప్రేమ రెండు ఒకటేరా. మన రక్తం తాగి మనకే మలేరియా అంటిస్తుంది దోమ. నీలాంటి వాళ్ళని ముగ్గులో దింపి నాలాంటి వాళ్ళని రోడ్డుకి ఎడుస్తుంది ప్రేమ. యూస్లెస్ ఫెలో. డాడీ, నేను స్వప్నకి ఆల్రెడీ మాట ఇచ్చేసాను డాడీ. అందుకే కదరా బ్రేక్ తీసి నీ చేతికి ఇచ్చింది. డాడీ, బ్రేక్ బైక్ తీసేశారు, చచ్చిపోతాం డాడీ. కావాలనే కదా డాడీ బ్రేక్ తీసింది. డాడీ డాడీ, మీ అమ్మకి ఏమైనా చెప్పమంటావేమో చెప్పు. డాడీ తప్పండి. డాడీ 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 తప్పండి. డాడీ నా మాట వినండి. డాడీ 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 నా మాట వినండి. నువ్వు నా మాట వినకపోతే నేను నీ మాట ఎందుకు వినాలిరా? డాడీ, ఆ కాలుకి బ్రేక్ లేదు, తప్పుకోండి తప్పుకోండి. అలా ఎంతమందికి అని చెప్తావురా? ఎవడో ఎవడో వచ్చి గుర్తుతాడు, నేను చచ్చిపోతాను. డాడీ, ఓకే డాడీ, మీరు చెప్పినట్టే వింటాం. ముందు ఆ ఇంజిన్ ఆపండి డాడీ. నిన్న డ్రైవింగ్ స్కూల్ అడిగి చెప్పి లెఫ్ట్ సైడ్ బ్రేక్ పెట్టించడం మంచిదే అయింది. మీ ఇల్లేంటో ఇలా వెళ్ళిపోతుంది. కొంపతీసి మీ ఫైర్ ఇంజన్ గారు కొంపకి నిప్పెట్టాడా ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అది చూద్దాం. అడిగా వచ్చేసాడు. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, మామూలుగా మనం పుట్టినరోజునో పెళ్లి రోజునో ఫంక్షన్ జరుపుకుంటాం. కానీ ఈ రోజున నా కొడుకు డిగ్రీ పాస్ అయినందుకు ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ కొడుకు బిఏ పాస్ అయినంత మాత్రంతో ఇంత పార్టీ జరుపుకోవాలని మీరు అనుకోవద్దు. ఇది మామూలు విజయం కాదు, ఘన విజయం, గజనీ విజయం.
6 సంవత్సరాలుగా నా కొడుకు దగ్గర నుంచి నేను ఆశిస్తున్నటువంటి విజయం. దీన్ని మనందరి విజయంగా భావించి లెట్ us సెలబ్రేట్. నానా చూసామంటారా నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు. అవునరా, పులి గడిపిన పిల్లి పుడుతుందా? పులే పుడుతుంది. ఏంటన్నా నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పురానా, నువ్వు పాస్ అయిన శుభ సమయంలో నీకేం కావాలని అడుగు. నేను అసలు పాస్ అవ్వలేదు నాన్న. నాకు తెలుసురా నువ్వు పాస్ అవ్వలేదని. నువ్వు పాస్ అయితే మేమెంత ఆనందపడతామో నీకు తెలియడం కోసమే ఈ పార్టీ ఏర్పాటు చేశాను. ఏ బాధగా ఉందా? మీ కొడుకేం చేస్తున్నాడు అని 10 మంది మమ్మల్ని అడుగుతుంటే 6 ఏళ్ల నుంచి రాసిన పరీక్ష రాస్తున్నాడు అని చెప్పుకోవడానికి మేమెంత సిగ్గుపడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పోన్లే, నీలో మార్పు వచ్చినా రాకపోయినా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పాను. ఫ్రెండ్స్, మా వాడికి బుద్ధి చెప్పడం కోసమే ఈ పార్టీ అరేంజ్ చేసి మీ అందరి టైము వేస్ట్ చేశాను. నన్ను క్షమించండి. సార్, నేను పెద్ద రౌడీని, గూండాని, క్రిమినల్ని. వీడేంట్రా నాకు చెప్పేది అని మీరు అనుకోకపోతే నేను ఓ విషయం చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న ప్రతిభను గమనించి ప్రోత్సహించాలి, కానీ వాళ్ళ అభిరుచిని పిల్లలనెత్తిన రుద్దకూడదు సార్. మీ అబ్బాయికి చదువులో ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ సంగీతంలో మంచి ప్రతిభ ఉంది. మీరు ఆ టాలెంట్ ని ఎంకరేజ్ చేసుంటే అతని లైఫ్ లో ఎప్పుడో సెటిల్ అయి ఉండేవాడు. ఓ తండ్రిగా మీరు చేసింది తప్పు అని నేను చెప్పడం లేదు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్నే ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాను. వస్తాను సార్. ఏమండి, మాకు మాట కూడా చెప్పకుండా ఇంత ఆర్భాటం చేసింది ఎందుక? బిడ్డలు తప్పు చేస్తే కన్న తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుంటారు, కానీ మీరు 10 మందిలో వాడిని అవమానపరిచి చేయి చేసుకున్నారు. వాడు ఏ గాయత్యమో చేసుకుంటే మనకు మిగిలేది కడుపు కొత్తేనండి. రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి వాడు పాస్ అయ్యాడని చూసేవాళ్ళు మీరు. వాడు ఫెయిల్ అయితే ఎక్కడ ఏ గాయత్యం చేసుకుంటాడోనని నేను భయపడేదానండి. పెద్ద చదువు లేకపోతే ఏమిటండి, మనం బతకటం లేదా? అలాగే వాడు బతుకుతాడు. నా మాట విని వాడి ఇష్టానికి వాడిని వదిలేయండి. సారీ నాన్న. సారీ చెప్పాల్సింది ఏం నాన్న? ఎదిగిన కొడుకుని స్నేహితుల్లా చూసుకోమన్నా, కానీ నిన్ను 10 మందిలో అవమానించాను. అసలు నువ్వు మొదటిసారి తప్పినప్పుడే నాన్న నాకు చదువంటే ఇష్టం లేదని చెప్పున్నా నేను నిన్ను అడుగున్నా ఇంతవరకు వచ్చేది కాదురా. పోలే, జరిగిపోయింది జరిగిపోయింది. చదువు సంగతి వదిలేయ్, నీకేది ఇష్టమైతే అదే చెయ్యి. రేయ్, నీకు పెళ్లిడి వచ్చేసింది. నీ పెళ్లి జరిపించేసావనుకో మాకు బాధ్యత తీరిపోతుంది. అన్నట్టు నీకు ఇష్టమైన పిల్ల ఎవరైనా ఉంటే చెప్పరా? నాన్నగారు అడుగుతున్నారుగా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరా? వీడి వాళ్ళకం చూస్తుంటే ఎక్కడో రెడీమేడ్ షాప్ పెట్టేసినట్టున్నాడే. అన్నయ్య మనసులో ఉంది ఈ అమ్మాయి. అరే, మన కోటేశ్వరరావు కూతురే, లక్షణమైన పిల్ల. రేయ్, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నువ్వు అంటే చెప్పు, తాంబూలాలు బుక్ చేసుకున్నావు. రై, నేను ఇచ్చానని చెప్పి స్వప్నకి ఉంగరం ఇవ్వు. నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను. భ్రాతా పురస్తాద్యముదాజయహార చక్ర ప్రవిద్వాన్ ప్రదితస్రతస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాణ్యపంథ అయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం. పూజారి గారు,
గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఏంటో పొద్దున్నే వచ్చావు? అది మరి అంకుల్ అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. అది మరి ఏంటి అంకుల్ జుట్టు తెల్లబడిపోయింది? వేసుకున్న రంగు వెలిసిపోయింది లేవయ్యా. విషయం ఏంటో చెప్పు. అంకుల్ చొక్కా చాలా బాగుంది. ఎక్కడ కుట్టించారు? కుట్టించలా, రెడీమేడ్ లో కొన్నా. విషయం ఏంటో చెప్పు. అయ్యో అంకుల్ ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కదా? ఫ్రిడ్జ్ చల్లగానే ఉంటుంది, గీజర్ వేడిగానే ఉంటుంది, రేదర్ పదులుగానే ఉంటుంది. అయినా ఏదో చెప్పాలని వచ్చి ఏదేదో అడుగుతావేంటి? విషయం ఏంటో చెప్పు. అది అంకుల్ విషయం చెప్దామని వచ్చాను. అంటే స్వీట్ తీసుకో బాబు. ఏంటి ఇది? నేను స్వీట్స్ తిన్ను, ఇంకోటి తిన్నే. విషయం ఏంటో చెప్పు ముందు. ఆంటీ మీరు కూర్చోండి. అంకుల్ మీరు కూడా కూర్చోండి. మా ఇంటికి వచ్చి మాకే మర్యాదలు చేస్తావేంటి? చెప్తాను అంకుల్, విషయం విషయం ఏంటో చెప్తాను. కూర్చోండి. నాకు చదువు సంజలు లేవు, ఆస్తిపాస్తులు అంతగా లేవు, అప్రయోజకుణ్ణి, అబద్ధాలు కోరిని. కానీ ఒకటి మాత్రం నిజం, నేను స్వప్నని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంకుల్. స్వప్నని కారులోనూ విమానాల్లోనూ తిప్పే స్తోమత నాకు లేదు. కానీ నా గుండెల్లో పెట్టుకుని ఏ లోటు రాకుండా చూసుకునే మనసుంది. ఇన్నాళ్ళు స్వప్నే నా లోకంగా బ్రతికాను. స్వప్నని నీ లోకంలో నేను బ్రతకలేను అంకుల్. మీరు ఒప్పుకుంటే. ఇంతకాలం మా కళ్ళ ముందు తిరిగే నేను వదిలేసి అందరి అంతస్తుల కోసం ఆరాటపడ్డాం. స్వప్నం నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. స్వప్నం గుడికెళ్ళింది బాబు. తను రాగానే విషయం చెప్పి ఒప్పించే బాధ్యత మాది. గుడి నుంచా? అవును. ఇంట్లో ఎవరు లేరా? అమ్మా నాన్న పెళ్లికెళ్లారు. అన్నయ్య నీకోసం మీ ఇంటికెళ్ళాడు. ఎందుకు? అది చెప్తే నువ్వు ఒళ్ళంత తుళ్ళెంత కావాలిలే అని గీతాంజలిలో గిరిజలాగా డాన్స్ చేస్తావు. మా అన్నయ్య చెప్తేనే బాగుంటుంది. పద అన్నయ్య రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇదే మా అన్నయ్య ఉండే తాజ్ మహల్. మా అన్నయ్య మనసంతా ఈ రూమ్ లోనే ఉంటుంది. ఆ రోజు కరెంటు పోయింది కాబట్టి చూడలేకపోయావు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. పగలు కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సంజయ్ స్వప్నను ప్రేమిస్తున్నాడని తెలిసి స్వప్న నాకు దక్కదనే భయంతో మనసు చంపుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్వప్న గురించి సంజయ్ దగ్గర బ్యాడ్గా చెప్పాను. సారీ స్వప్న. సంజయ్ తన బర్త్డే పార్టీలో స్వప్నను పెళ్లి చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడని తెలిసి మళ్ళీ నా స్వప్న దేవత గురించి సంజయ్ ఫాదర్తో చెడుగా చెప్పి వాళ్ళ పెళ్లి చెడగొట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ స్వప్న. నిజమేనా నీ జత రుజువను. హలో బ్రదర్, నీ స్వప్న సుందరి నీ గదిలోనే ఉంది. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హాయ్ స్వప్న. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అదే మన పెళ్లి సంగతి. మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ ఒప్పుకున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే. ఏంటిది? గిఫ్ట్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను స్వప్న. అయితే నువ్వు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇది కాదు. మరి ఏం కావాలి అడుగు స్వప్న. సంజయ్. అవును కాశీ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకున్నాను. అంతే ఇదిగా నేను సంజయ్ని ప్రేమించాను. నేను నీకు దక్కకపోతే నువ్వెంత బాధపడతావో, సంజయ్ నాకు దక్కకపోయినా నేను అంతే బాధపడతాను.
చూడు కాశీ, చిటికేయాలంటే 2 వేళ్లు కలవాలి, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలి. అలాగే ప్రేమ సక్సెస్ కావాలన్నా 2 మనసులు కలవాలి. నేను నీ ప్రేమను తప్పు పట్టడం లేదు కాశీ, నువ్వు వెళ్ళిన రూట్ కరెక్ట్ కాదంటున్నాను. నువ్వు ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ప్రేమించిన నేను సుఖంగా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో. మనసన్నది నాకున్నది, ఏమన్నది దరిరాకున్నది, నా హృదయంలో ఒకరికి చోటున్నది, అది 100 ఏళ్ళైనా తనకై వేచుంటుంది. ఆగరా, వాళ్ళిద్దరిని కలపడానికి నిర్ణయించుకున్నావా? అవును. వద్దు కాశీ, లవ్ లో ఫెయిల్ అయ్యి నువ్వు కూడా లైఫ్ లో నాలా తప్పుదారి పట్టకూడదు. నువ్వు మౌనంగా ఉండు. ఆ పిల్ల అవునంటే లేపుకొచ్చి నీతో పెళ్లి జరిపిస్తా, లేదంటే లేపు పారేస్తా. ఆగండి. మీరు నన్ను అభిమానించడానికి కారణం నేను పాడిన ఓ పాట. ఆ పాట పుట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ అమ్మాయి. నన్ను అభిమానించే మీరు నేను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారే, నేను ప్రేమించిన స్వప్న జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను కోరుకోవటం తప్పంటారా? ఒరేయ్, నీకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో మాకు మా ఫ్రెండ్షిప్ కూడా అంతే ముఖ్యం. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నిన్ను స్వప్న కలిపే బాధ్యత మాది. వద్దురా, నాకింతవరకు ప్రేమించడమే తప్ప ప్రేమంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను. అడ్డదారుల్లో వెళ్ళి దేనైనా సాధించవచ్చు, కానీ నిజమైన ప్రేమను సాధించాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. రారా రా, ఈ వెడ్డింగ్ కార్డ్స్ అని చూసి ఏది బాగుందో చెప్పు. ఏంట్రా మాట్లాడు? వీటిల్లో ఏది బాగాలేదంటే వెడ్డింగ్ కార్డులు మారుస్తారు, కానీ పెళ్లి కూతుర్నే మార్చమంటే మారుస్తారా అంకుల్? ఏంట్రా నువ్వు అనేది? అవును అంకుల్, మీరు ఏ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ అందులో సంజయ్ పేరు పక్కన ఉండాల్సింది స్వప్న పేరు. తను నా కోడలైతే నన్ను ఇంట్లోంచి గంటేస్తుందని ఆ రోజు నువ్వే కదా చెప్పావు. సారీ అంకుల్, ఆ రోజు నేను చెప్పింది అబద్ధం. ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం ఇప్పుడు వచ్చాను. నన్ను స్వప్నని విడదీసినందుకు సంజయ్, ఊరికే వదిలిపెట్టండి. సంజయ్, సంజయ్, నేను వచ్చిన మీ ఇద్దరిని కలపడానికి నేను చెప్పేది విను. డాడీ వీడు సంజయ్, ఆ రోజు వీడు నాకు చెప్పకపోయినా నేను ఇలాగే చేసిండేవాడిని. అవునా, ఎన్నోసార్లు నువ్వు లక్షలు పెట్టి కార్లు కొనుక్కొచ్చావు. అడిగితే సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం డాడీ అన్నావు. నేను వాటన్నిటికీ డబ్బు విసిరి కొట్టాను. ఎందుకు తెలుసా? అవన్నీ నా స్టేటస్ని పెంచేలా ఉన్నాయి కాబట్టి. అంతెందుకురా, 10,000 పోసి ఆ కుక్కని ఎందుకు కొన్నాను తెలుసా? ఈ ఇంటికి వచ్చే కుక్క కూడా నా స్టేటస్ని పెంచేలా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ కుక్కకే అంత స్టేటస్ ఉండాలని కోరుకునే నేను, నా ఇంటికి వచ్చే కొడలు ఒక అనామకురాలైతే నేను ఎలా ఒప్పుకుంటాను రా? మీరేనా ఇలా మాట్లాడేది? నా వెనకున్న డబ్బు. అంకుల్, స్వప్నకి డబ్బు లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉంది. మనసు ఎందుకురా? మనసు మట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికిరాదు. మనీ ఉంటే మేడలు కట్టచ్చు. నీ మనసు పెట్టి 1 కిలో ఉల్లిపాయలు కొనగలవా? మనిషిని నడిపించేది మనీరా. డాడీ, ఇది నా లైఫ్. నా లైఫ్ నీ లైఫ్ తో ముడిపడిందిరా. డాడీ, అమ్మ పోయిన దగ్గర నుంచి అమ్మ నాన్న అన్ని నువ్వే అయిపించావు. అందుకే నీకోసం నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్వప్నం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఆస్తి కోసమే మీరు మా ఇద్దరిని విడదీశారన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమంటావా? దాన్ని ఎప్పుడు వేసుకుంటావా? చాలు డాడీ, చాలు. కొత్త డ్రామాలు ఏమీ ఆడక్కర్లేదు. మీకు ఇష్టం లేకుండా నేను స్వప్నం చేసుకోను. అలాగని స్టేటస్ కోసం మీరు చెప్పిన అమ్మాయిని చేసుకోను. అసలు నేను జీవితంలో పెళ్ళే చేసుకోను. వస్తాను. లైఫ్ లాంగ్ నువ్వు అలా ఉండిపోయినా పర్వాలేదురా, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మాత్రం చచ్చిరా ఒప్పుకోను. సంజయ్, సంజయ్, ఏమైందా? మంచి తీసుకోండి బాబు, మంచి తీసుకోండి.
అయ్యగారి కడుపులో నొప్పి అప్పుడప్పుడు ఇలాగే వస్తుంటుంది బాబు. ఏ డాక్టర్ చూపిస్తున్నారు? ఆయనకు వచ్చింది కడుపు నొప్పి కాదు, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. ఇదివరకే ఆయనకు కిడ్నీ పాడైపోయింది, ఇప్పుడు రెండోది కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. బ్లడ్ యూరియా క్రియేటివ్ కౌంట్స్ బాగా పెరిగిపోయాయి. డయాలసిస్ చేసినా ఏమాత్రం లాభం లేదు. 48 గంటల్లోగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తీరాలి. కిడ్నీ ఇచ్చే వ్యక్తి బ్లడ్ రిలేటివ్ అయితే మంచిది. వాళ్ళ అబ్బాయి సంజయ్ ఎక్కడున్నా వెంటనే పిలిపించండి. ఓకే డాక్టర్, లోకల్ కాల్ చేసుకోండి. The JTM customer you have called is presently not available. Please try again later. హలో హలో, సంజయ్ వచ్చాడా? ఇంకా రాలేదు బాబు. అంకుల్ పరిస్థితి సీరియస్ గా ఉంది, రాగానే హాస్పిటల్కి వచ్చేయమని. అలాగే బాబు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్ సంజయ్ వచ్చాడా? లేదు డాక్టర్, తన సెల్ అవుట్ ఆఫ్ రీచ్ ఉంది. ఫ్రెండ్స్ అందరికీ ట్రై చేశాను, ఎక్కడా దొరకలా. మేము కూడా సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి ట్రై చేశాం, కానీ ఆయన సూట్ అయ్యే కిడ్నీ ఎక్కడా దొరకడం లేదు. పేషెంట్ కండిషన్ చూడబోతేనేమో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్, పోనీ నా కిడ్నీ సూట్ అవుతుందో టెస్ట్ చేయండి. ఏంటి ఆలోచించుకునే మాట్లాడుతున్నావా? పెళ్లి కావాల్సిన కుర్రాడివి, కిడ్నీ ఇవ్వడం నీకు అన్ని విధాలా రిస్క్ కావచ్చు. పర్వాలేదు డాక్టర్, నీ అన్నిటికీ సిద్ధపడే చెప్తున్నాను. ఇట్స్ ఓకే. నర్స్, ఇతను బ్లడ్ టెస్ట్ చేయండి. ఓకే, ఆపరేషన్ అరేంజ్ చేయండి. నేను నీకు దక్కకపోతే నువ్వెంత బాధపడతావు, సంజయ్ నాకు దక్కకపోయినా నేను అంతే బాధపడతాను. రామూర్తి, వస్తున్నాను బాబు. డాడీ ఎక్కడ? బాబు, మీరు వెళ్ళిన దగ్గర నుంచి పెద్ద గారికి ఒంట్లో బాగా హాస్పిటల్ చేర్పించారు బాబు. మీరు రాగానే అర్జెంట్ గా హాస్పిటల్ రమ్మని చెప్పారు బాబు. హౌ డు యు ఫీల్ నౌ? ఐ యామ్ ఓకే డాక్టర్, థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ఇతను. స్వప్న అంకుల్. స్వప్నక? అవును అంకుల్, ఇవాళ మీరు మరో జన్మెత్తారంటే అందుకు కారణం స్వప్న చేసిన త్యాగం. ఎవరినైతే మీ స్టేటస్ కోడలుగా సూట్ అవుతున్నారో ఇవాళ ఆ స్వప్న కిడ్నీయే మీ బాడీకి సూట్ అయింది అంకుల్. తను మీ కోడల వలన మరో స్వార్థం కోసమో ఈ త్యాగం చేయలేదు. తన మూలంగా మీరు సంజయ్ విడిపోకూడదనే ఇలా చేసింది. నాకోసారి స్వప్నం చూడాలందిరా. వద్దంక, ఈ విషయం స్వప్న మీతో సహా ఎవరికి చెప్పొద్దని చెప్పింది. డాడీ, ఐఎమ్ సారీ డాడీ. మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీ మీద కోపంతో మిమ్మల్ని వదిలేసి మూర్ఖంగా వెళ్ళిపోయాను. లేదురా, నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. జీవితంలో అన్నీ అనుభవించి ఆఖరి దశలో ఉన్న నేను ఎంతో అనుభవించాల్సిన మీ మనసుల్ని నొప్పించాను. సంజయ్, నేను కోరుకోగానే నీకు స్వప్నకి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను రా. ప్రామిస్.
దేవుడే నీ ప్రేమ గౌరవించినా పూజారిగా నేను మాత్రం ఒప్పుకోను. అన్నయ్య, కళ్ళ కూడా స్వప్నం వెళ్ళి వేరే వాళ్ళు తాళి కట్టడం చూసి తట్టుకోలేను. నువ్వు ఇప్పుడు ఎలా? అది కళ, ఇది నిజం. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే వత్నామి శుభగే త్వం జీవ శరదశతం మాంగళ్యధారణము దీర్ఘ సుమంగళి భవ. బిడ్డ కాళ్ళకి తల్లి నమస్కరించుకుందమ్మా. ఏమిటి మావయ్య మీరనేది? నువ్వు కిడ్నీ ఇచ్చి నాకు పునర్జన్మని ఇవ్వకపోతే నేను బతికుండేవన్నే కాదు. నేనా? అవునమ్మా, కాశీ నాకంతా చెప్పాడు. నమస్కరించాల్సిన పెద్దలు ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకొకరున్నారు. నన్ను ప్రేమిస్తున్నావు కదూ? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను స్వప్న. అయితే నువ్వు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇది కాదు. మరేం కావాలి అడుగు స్వప్న. సంజయ్, లే స్వప్న. ఏడు స్వప్న ఇది? పెద్దలకి నమస్కరించమంటే మన ఇద్దరిని విడదయ్యాలని చూసిన వాడి కాళ్ళకి నమస్కరిస్తున్నా? తప్పులు అందరూ చేస్తారు సంజయ్. దాన్ని తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళవుతారు. అవును సంజయ్, ఇన్నాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పి మన ఇద్దరిని విడదయ్యాలని చూసిన కాశీ ఈరోజు పెద్ద నిజాన్ని దాచి మన ఇద్దరిని ఒకటయ్యేలా చేశాడు. డబ్బు కోసం కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కాశీ తన తప్పు సరిదిద్దుకోవడం కోసం మీ నాన్నగారికి తన కిడ్నీని దానం చేసి అది నేనిచ్చానని అబద్ధం చెప్పి మన పెళ్లి జరిపించాడు సంజయ్. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు కాశీ. ఎందుకంటే నీ స్థానంలో నేనుండి స్వప్న నిన్ను తెచ్చమని నన్ను అడిగితే నేనింత త్యాగం చేయలేనురా. ఒరే కాశీ, అడిగితే గాని ఆ దేవుడు కూడా వరం ఇవ్వడురా. కానీ నువ్వు నాకు అడగకుండానే ప్రాణం పోసావు. నువ్వు ఆ దేవుడి కంటే గొప్ప అడివిరా. రే, ఎన్నాళ్ళు నువ్వే పని చేసినా నిన్ను తిరుగుతూనే ఉండేవండ్రా. కానీ వాళ్ళు నిన్ను ఏమనాలన్నా నన్ను రావట్లేదురా. పరీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో పాస్ అయ్యవనన్నా, జీవితంలో పాస్ అయ్యావు. మీరంతా అనుకుంటున్నట్టు నేనేం గొప్ప త్యాగం చేయలేదు. చేసిన తప్పును సరిదిద్దుకున్నానంతే. నాలాగా వన్ సైడ్ లవ్ చేసి పిరిగితనంతో అడ్డదారులు దొక్కే వాళ్ళకి నా జీవితం ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను. అమ్మా, వర్జం వచ్చేస్తోంది, మీరు ఇంక బయలుదేరండి. అన్నయ్య, ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించిన వాళ్ళున్నారు, భాగ్యనగర్ నిర్మించిన వాళ్ళున్నారు. కానీ శరీరంలో ఒక భాగాన్నే త్యాగం చేసిన మీలాంటి ప్రేమికుణ్ణి ఇప్పుడే చూస్తున్నాను. దేవుడు అందరికీ 2 కిడ్నీలు ఇచ్చాడు. 2 మనసులు కూడా ఇచ్చుంటే బాగుండేదన్న. ఒకటి ప్రేమించడానికి, రెండోది మర్చిపోవడానికి.